అందరికీ నమస్కారం. మన ఇంపార్టెంట్ న్యూస్ టాపిక్స్ చూద్దాం. ఆ రెండిటిపై మోజు తగ్గితే చాలా మంచిది. ఏమనుకుంటున్నారా అవి? వెండి, బంగారం. ఇవి రెండిటి వేలం వేరి చాలా ఎక్కువైపోతుంది. మన భారతీయులు ఈ మోజులో పడి మనకి వాణిజ్య లోటు ఏర్పడేలాగా చేసుకుంటున్నాం మనకి మనమే. కాబట్టి ఈ రెండిటి వేలం వేరు అనేది చాలా వరకు తగ్గించుకోవాలి. అప్పుడు మనకి సూపర్‌గా అన్నిట్లో ఇవి ఇలాగా ఎక్కువైపోవడం వల్ల, రేట్లు ఎక్కువైపోవడం వల్ల వాటిని అందరూ ఇంకా కొనాలి, ఇంకా కొనాలి అనుకోవడం వల్ల మన రూపాయి విలువ పడిపోతుంది. దానివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు, స్మార్ట్ ఫోన్లు, మందుల ధరలు ఇవన్నీ అధికంగా పెరిగిపోవడం వల్ల మన నిత్య జీవితం సాఫీగా సాగడానికి చాలా కష్టమైపోతుంది. కాబట్టి మనం ఇప్పటికే ఎలక్ట్రానిక్ వెహికల్స్ అన్నీ వాడేస్తున్నాం. అలా పునరుత్పాదక ఇంధన వనరులతో మనం విద్యుత్ ఉత్పాదక చేసుకుంటే మనం చమురు దిగుమతులు తగ్గించుకోవచ్చు. చక్కగా హ్యాపీగా మన లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు మన న్యూస్‌లో. ఇప్పుడొస్తున్న టెక్నాలజీతో చక్కగా మనం అంతర్జాతీయంగా పోటీపడే వస్తు సేవలను ఉత్పత్తి చేస్తే మనం ఎగుమతి చేయడం వల్ల మన భారతదేశానికి ఆర్థికంగా మనం చాలా స్థిరంగా ఉంటాం. మనం అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళగలం. ఇంకోటొచ్చేసి మార్కెట్‌లో ఎవరికి స్థానం ఎక్కువగా ఉంటదంటే, ఏఐతో పోటీ పడేవారికో, ఏఐ కన్నా ఎక్కువ జ్ఞానం ఉన్నవారికో, ఏఐ కన్నా ఎక్కువ స్పీడ్ ఉన్నవారో కాదు. ఏఐని చక్కగా ఉపయోగించుకునేవాళ్ళు, ఏఐని చక్కగా వాడుకునేవాళ్ళు మాత్రమే మార్కెట్‌లో చక్కగా నిలుస్తారు అని చెప్తున్నారు.